వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎస్వి ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ సిఇఓ వరుణ్ రెడ్డి గారు. హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మ్యామ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో మీరు 5,000 స్టూడెంట్స్ నియర్ బై ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అన్నారు కదా. మోర్ దాన్ 5,000. ఓకే. సో దీన్ని మీరు ఎలా డివైడ్ చేస్తున్నారు? ఎన్ని బ్యాచెస్ లేకపోతే టైమ్ స్లాట్స్ బట్టి అడ్జస్ట్మెంట్స్ ఎలా? ఎస్ అండి, ఎవ్రీ మంత్ విల్ హ్యావ్ బ్యాచెస్ అండి. ఓకే, మంత్లీ బ్యాచెస్. ఎవ్రీ మంత్లీ బ్యాచెస్ ఉంటాయి. ఓకే. డిఫరెంట్, అది అకౌంట్స్ అండ్ ఫినాన్స్ వాళ్ళకి సెపరేట్ ఉంటుంది, హెచ్ఆర్ వాళ్ళకి సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి. సో ఎవ్రీ మంత్ మేము బ్యాచెస్ స్టార్ట్ చేస్తూనే ఉంటాం. అది ఆల్రెడీ త్రూ మా ఛానల్ ని ఎవరు ఫాలో అవుతారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయిపోతూనే ఉంటుంది. సో దాంట్లో హోల్డప్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇది ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ అయినా ఎనీ ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా? నో అండి, చాలా మంది ఈ క్వశ్చన్ కూడా రేస్ చేస్తున్నారు. దే ఆర్ ఆస్కింగ్ us to come into online. Okay. And to be frank, we are only offline. Okay. And why if I have to say we are only through offline, ante offline only makes a person to learn more and adapt more. They get only in offline. And అదే ఆన్లైన్ అనుకోండి, లైక్ వీఆర్ ప్లానింగ్ ఫ్యూచర్ లో వి ఆల్సో హ్యావ్ ఏ ప్లానింగ్ ఫర్ ఆన్లైన్ ఈవెంట్, బట్ ఆఫ్లైన్ క్రియేట్స్ మోర్ క్రియేటివ్ లెవెల్స్ ఇన్ క్యాండిడేట్స్ ఆల్సో. ఎలా అంటే వాళ్ళు నేర్చుకునే దాన్ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసుకోవడానికి దట్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ దమ్. సో వి నౌ ఆర్ గోయింగ్ ఓన్లీ ఆఫ్లైన్ అండి, బట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఆన్లైన్ కూడా డెఫినెట్లీ ఉంది. All the best for that అండి. Definitely. Thank you so much. So you are giving high class training అనే చెప్పాలి. ఎందుకంటే మీరు సర్టిఫికేట్స్ ఇస్తున్నారు, అది యూస్ చేసుకుని అబ్రాడ్ కి కూడా వెళ్తున్నారు అని అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఇట్స్ రియల్లీ అ గ్రేట్. కానీ ఇంత ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంత మందికి మీరు ఒక లైఫ్ ఇస్తున్నారు అనేసరికి పేమెంట్ కి వచ్చేసరికి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. మరి ఇక్కడ పేమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఇట్స్ వెరీ అఫోర్డబుల్ అండి. ఓకే, ఐఎమ్ సేయింగ్ యూ వెరీ అఫోర్డబుల్. వాళ్ళు ఒక్కసారి మమ్మల్ని విజిట్ అయ్యి దే గెట్ టు నో, బికాస్ ప్రతి కోర్స్ కి డిఫరెంట్ వి హావ్ కెప్ట్ అండి. అండ్ టు బి ఫ్రాంక్, ఎంత అఫోర్డబుల్ అంటే హార్డ్లీ దే పే దేర్ 1 month or 1.5 months సాలరీ అండి. అంతకన్నా వాళ్ళు ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు వాళ్ళకి. అండ్ ఇంకొకటి, వాళ్ళ ఫీజ్ పే చేసే ముందు కూడా వీఆర్ గివింగ్ దెమ్ కంఫర్ట్స్ అండి. దే కెన్ లిసన్ టు ద డెమో సెషన్స్. వి కండక్ట్ డెమోస్ ఫర్ దెమ్. అంటే ఇక్కడ ఏ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఏ కార్పొరేట్ ఎక్స్పర్ట్స్ ఉంటున్నారు అనేది వాళ్ళు డెమో సెషన్స్ ద్వారా వాళ్ళు వినొచ్చు. ఆ డెమో సెషన్స్ విన్నాక if they are happy, if they are okay, that they got confident, I can continue here, ane వాళ్ళకి intention create అయితే then only they can join in our institute. That is the comfort we are giving them. And definitely I'll say andi, when we are starting a new batch, we have a limited seats andi. Okay. A limited seats ki at least 250 to 300 people approach అవుతారు. దాంట్లో only few people are going to grab that seats. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తామండి. హియర్ వి సీ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్. ఇప్పుడు జస్ట్ వాళ్ళు ఈ కోర్స్ తీసుకోగానే అయిపోతుంది కదండి, వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ ప్లేస్మెంట్ కూడా ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎలా ఉంది అంటే వాళ్ళకి ఆ గైడెన్స్ త్రూ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో పర్ బ్యాచ్ ఎంత మంది ఉంటారండి కౌంట్? 50 members అండి. Okay, so that you can have like you can look into every student, right? That's what అండి. Here what we do is we look onto the each and every student. అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్లేస్ అవుతున్నారు in a very good company with a good packages. Okay. ఎందుకంటే we look out for each person. అంటే ఎలా అంటే ప్రతి దగ్గర ఎలా ఓన్లీ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ what we are doing is we are conducting mock interviews here itself. అంటే ఒక మాక్ ఆల్రెడీ ఒక రియల్ టైమ్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయనేది వీఆర్ ఆల్రెడీ కండక్టింగ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. అది కండక్ట్ చేసి మెయిన్ ఏంటంటే వి ప్రొవైడ్ ద ఫీడ్బ్యాక్. లెట్స్ సింగ్, ఇప్పుడు క్యాండిడేట్ ఇంటర్వ్యూ ఇచ్చాక కంపెనీస్ ఆర్ సేయింగ్ ఎదర్ యు ఆర్ సెలెక్టెడ్, ఎదర్ యు ఆర్ రిజెక్టెడ్, బట్ దే ఆర్ నాట్ సేయింగ్ ద రీజన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వాట్ వీఆర్ డూయింగ్, ఎవ్రీ వీక్ వి కండక్ట్ మాక్ ఇంటర్వ్యూస్ ఫర్ దెమ్. ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఏం చేస్తాము, దీంట్లో వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, ఎక్కడ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ స్మాల్ ఐడెంటిఫికేషన్స్ చేసి వీఆర్ ప్రొవైడింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఫర్ దమ్, సో దట్ ఆ నెక్స్ట్ వీక్ కి వాళ్ళు రెడీ అయిపోతారు. With the drawbacks what they have, they're becoming perfect in the very next week over there. So this is what we planned their training program here. So it's a long vision planning andi. Chaala mandiki life istunaru. It's really a very good job. Meeru oka konni companies ki placements istunnaru kada. So elanti companies tho tie up ayi unnaru? Most of like multinational companies andi. Okay. If I have to take Cognizant, Wells Fargo, H&R Block, like banking lo aithe ICICI, HDFC. సో ఇలా టాప్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇప్పుడు డెలాయిట్ తీసుకోవచ్చండి, PwC. సో ఆల్ టాప్ కంపెనీస్ వీ హావ్ బీన్ విత్.
అండ్ వీఆర్ సక్సెస్ఫుల్లీ ప్లేసింగ్ ఇన్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్ ఈవెన్. సో మీరు ఇందాక చెప్పినట్లు మీరు చాలా టాప్ మోస్ట్ కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నారు కదా. Yes. బట్ హియర్ మై డౌట్ ఈస్ లైక్ కమింగ్ టు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ పీపుల్, వాళ్ళకి కూడా జాబ్స్ చేయాలి, పెద్ద కంపెనీస్ లో మేము కూడా ఉండాలి అన్న డ్రీమ్స్ ఉంటాయి. మరి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది? అబ్సల్యూట్లీ అండి. ఇట్స్ ఫ్రమ్ విచ్ మీడియం, మీరు ఏ మీడియం నుంచి వస్తున్నారు అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ క్వశ్చన్ హియర్. ఓకే, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, we are making them perfect. ఓకే, వై? ఎందుకంటే క్వశ్చన్ రేజ్ ఉండొచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ అండి, సి ఇక్కడ ఎస్వి ప్రొఫెషనల్స్ కి ఇట్స్ నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ, ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో పీపుల్ కమింగ్ హియర్. ఒడిశా నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, లాట్ ఆఫ్ అదర్ లొకేషన్ నుంచి కూడా వస్తున్నారు. ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర ఎక్కువ తెలుగు మీడియం వాళ్ళు ఉంటే అక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ హిందీ కానీ అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో సి దట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఎట్ ఆల్. అది ఒక బేసే కాదు, వాళ్ళు ఏ మీడియం నుంచి వస్తున్న బేసే కాదు. ఇది ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఒక థియరిటికల్ కాదు, యాజ్ ఇ సెడ్ ప్రాక్టికల్. అంటే ఈ ప్రాక్టికల్ గా ఏంటంటే వాళ్ళకి రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేపిస్తున్నాం. ఓకే, సో ఈ రియల్ టైం వర్కింగ్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాలెడ్జ్ ని ఇంకా బెటర్ గా కన్వే చేయడానికి ఒక స్కోప్ క్రియేట్ చేస్తుంది. సో హియర్ ది లైక్ మీడియం ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. వాళ్ళు జస్ట్ ఐ వాంట్ టు డూ ఇట్ అనే ఒక ఎంతూజియాజం ఉంటే వాళ్ళ దగ్గర ఆ లైక్ ఆ క్రియేటివ్స్, ఐ మీన్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వస్తే మాత్రం డెఫినెట్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలి అని అంటే దే హ్యావ్ సమ్ ఇన్సెక్యూర్, ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ దట్. సో వాళ్ళకి ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపించడం వల్ల ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. వీఆర్ ఆల్సో ఈక్వల్ టు ఇంగ్లీష్ మీడియం, వీ కెన్ ఆల్సో వర్క్ విత్ దెమ్. కానీ ఈ రోజుల్లో యాజ్ ఏఐ, ఇప్పుడు ఏఐ జనరేషన్ లో ఉన్నాం కదా, బట్ ఏఐ వల్ల మీరు ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు, మ్యాన్ పవర్ అనేది కొంచెం తగ్గుతూ ఉంది. ఈ ట్రైనింగ్ ఈ ఏఐ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? టు బి ఫ్రాంక్, అదొక రాంగ్ అజంప్షన్ లో ఉంటున్నారండి చాలా మంది, ఏఐ జాబ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది. టు బి ఫ్రాంక్, ఏఐ ఏం చేస్తుందంటే జాబ్ ల్యాండ్స్కేప్ ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఛాలెంజింగ్ గా, ఎగ్జైటింగ్ గా కూడా చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం దానికి రిక్వైర్డ్ గా మనం స్కిల్ ఎన్హాన్స్ చేసుకొని ఇంకా డెవలప్ చేసుకొని వెళ్ళాలి మార్కెట్ లో, తప్ప దాన్ని ఏఐ ఇంక్రీజ్ చేస్తుంది తప్ప తగ్గివ్వట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని వెరీ రేర్ గా, ఇప్పుడు చాలా స్ట్రీమ్స్ ఉన్నాయండి, ఏ స్ట్రీమ్ తీసుకున్నా చాలా రేర్ కేసు, చాలా తక్కువ పర్సెంటేజ్ లోనే ఎఫెక్ట్ చేస్తుంది జాబ్ క్రియేటర్ అనేది. బట్ టు బి ఫ్రాంక్, ఏఐ ఏం చేస్తుంది అంటే మన స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. బట్ ఇట్స్ వెరీ రాంగ్ అండి. వై? ఇప్పుడు చాలా మంది అంటున్నారు, అరే వీఆర్ నాట్ గెటింగ్ ద జాబ్స్, ఇంకా ఏఐ వల్ల జాబ్స్ లేవు, క్రియేట్ అవ్వట్లేదు. బట్ ఎస్వి ప్రొఫెషనల్ అనేది ఇట్స్ నెవర్ స్టాప్ ప్లేసింగ్ ద స్టూడెంట్స్, రైట్? మా జాబ్ ప్లేస్మెంట్స్ అయితే ఎక్కడ తగ్గలేదు. మేము 5,000 స్టూడెంట్స్ పైన ప్లేస్ చేసాం, ఇంకా మోర్ బిగ్ నెంబర్ ఉంది. డెఫినెట్లీ ఐమ్ సేయింగ్ ఇన్ వెరీ లెస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు రీచ్ 10,000. వీఆర్ మోర్ ఇన్ టు ద మార్కెట్ నౌ. బట్ దెన్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ దెమ్? సో ఏఐ ఇస్ ఎఫెక్టింగ్ నౌ? నో. దట్స్ వాట్, బికాస్ ఏఐ కన్నా దానికి తగ్గట్టు ఏ స్కిల్ మనకు కావాలి, how we have to develop ourselves. That is what SV is making students understand. So అందుకోసం దీనివల్ల ఎక్కువ డెవలప్ అవుతున్నారు తప్ప దే ఆర్ నాట్ కమింగ్ డౌన్ ఎట్ ఆల్. సో AI doesn't affect అండి. Yes, there are few things but very less percentage. But AI is giving a good scope also. That is what we need to understand. Yes. సో ప్రతి విషయంలో పాజిటివ్ నెగటివ్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు AI వల్ల మనకి నెగటివ్స్ ఏ కాదు, పాజిటివ్స్ చాలా ఉన్నాయి. We have to see the positives. Exactly. That is what important for us. మన స్కిల్ కూడా అండి, లైక్ పాజిటివే ఎక్కువ చూసుకోవాలి తప్ప మనలో నెగటివ్స్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయొద్దు. దాన్నే ప్రాపర్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి మనం. దట్ ఈస్ వేర్ స్టూడెంట్స్ ఆర్ ల్యాకింగ్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని ఫెసిలిటీస్ అన్ని మీరు స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీది అప్కమింగ్ మోటో ఇంకేంటి? ఏమైనా ప్లానింగ్ ఫర్ బిగ్ ఎనీథింగ్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ అండి, చాలా మంది అడుగుతూ ఉంటారు వేరే స్టేట్స్ లో కానీ లొకేషన్స్ లో కానీ, దే ఆర్ ఆస్కింగ్ us to come. So we are planning for that. It might take some time. We are planning. So because see, it's not only just 1 or 2% career. Okay, thousands of careers ki mem provide cheyalante, we should also go with a very big team and all. We already having a great team, but we are making that big now. All India wise, we are targeting to help a lot of students actually. India wise. Okay. To be frank, if you want to go through Google and know about SP professionals, we are leading in top 5 in India actually. Oh really? Super. Yes. Adi ఎవరైనా ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో అదే నేను అదే డౌట్ లో ఉన్నా యాక్చువల్ గా. అంటే మన ఇన్స్టిట్యూట్స్ ఇట్లాంటివి స్టార్ట్ చేసినప్పుడు ఆ స్టేట్ వరకు స్ప్రెడ్ అవడం ఇస్ అ గ్రేట్ థింగ్ ఇప్పుడు చెప్పాలంటే. కానీ మీరు చెప్తున్నారు ఒడిశా వాళ్ళు, బెంగళూరు వాళ్ళు ఇటు మాకు కూడా ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు అని అంటే, అసలు మీకు అంతవరకు రీచ్ అయింది అని అంటేనే మీ హార్డ్ వర్క్ తెలుస్తుంది. సో అసలు అది ఆ జర్నీ ఎలా ఉండింది?
ఇట్ వాస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఆల్. Yeah. సో వర్క్ చేస్తూ అగైన్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆర్గనైజేషన్, ఇట్స్ నెవర్ ఈజీ థింగ్. బట్ వీ నెవర్ ఫెల్ట్ హార్డ్ అండి, బికాస్ దిస్ ఇస్ అవర్ ప్యాషన్. ప్రతి Yes. ఒక్కళ్ళు ఇక్కడ ప్యాషన్ తోనే వచ్చాం. లైక్ వి ఫెల్ట్ గివింగ్ ఎ ప్రాపర్ గైడెన్స్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ నెవర్ ఫెల్ట్ ప్రెషర్. బట్ స్టార్టింగ్ స్ట్రగుల్స్ కన్నా మేము చెప్పాలంటే ద ఫ్యామిలీ సపోర్టెడ్ అస్ అలాట్. మా ఫ్యామిలీస్ మాకు చాలా సపోర్ట్ చేసేది బ్యాక్గ్రౌండ్ నుంచి. ఎస్ యూ గైస్ కెన్ డూ ఇట్ అనేలాగా. మేము ఎంత పాజిటివ్ ఉన్నా కూడా అవర్ బ్యాక్గ్రౌండ్ షుడ్ ఆల్సో బి ద సేమ్. దట్ వే అవర్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ అవర్ డైరెక్టర్స్ పార్ట్ సపోర్టెడ్ అస్ అ లాట్ ఈవెన్. That made to grow slowly. See, we didn't went at a time high, but slowly we took step by step, and today now we are leading institute in India itself. We can say that. అసలు మీరు ఇది ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఇంత రీచ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎంత టైం పట్టింది లైక్ మార్కెట్ లో ఒక రికగ్నైజ్ అవ్వడానికి? We were positive only. Definitely, we were positive. We will be success ani. But we are getting more and more approach in the market for what we expected then. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఇప్పుడు ఓన్లీ ప్లేస్మెంట్స్ కాదు, చెప్పాను కదండి, వాళ్ళ కెరియర్ గైడెన్స్ కోసం కూడా వాళ్ళ పేరెంట్సే వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తారు. సార్ మీరు ఏమంటారు మా అబ్బాయికి వాట్ వుడ్ బి ద బెస్ట్ థింగ్? ఇప్పుడు రీసెంట్ కూడా ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ ఫాదర్ మా యూట్యూబ్ వీడియోస్ చూసి హీ గాట్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అండ్ హీ కేమ్ విత్ హిస్ చైల్డ్. తీసుకొచ్చి హీస్ మేకింగ్ హిస్ like kid to sit beside him and asking, sir, you guide him what he is the best for him. Okay. So I even felt happy, and that's what even parents should take care of. Even exactly. See, sometimes in starting stages parents guidance kuda would be a great asset for a student. Yes. So Allah, I'm also happy and because even not only students, parents are also coming here to know us very well here, and that is what huge success for us even. ఎగ్జాక్ట్లీ అండి. లైక్ పేరెంట్స్ పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి అని తెలుసుకుని వాళ్ళు ఎటు వెళ్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది ఈ రోజుల్లో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ మేము బీటెక్ చేద్దాం అనుకున్నాం, నువ్వు బీటెక్కే చెయ్యి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవట్లేదు. సో దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దర్ కెరీర్. చాలా డల్ అయిపోతారు ఆ టైంలో. బట్ ఇలా పేరెంట్స్ వచ్చి స్టూడెంట్స్ లైక్ వాళ్ళ కిడ్స్ ని తీసుకొచ్చి గైడెన్స్ అడగడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అది కూడా అండి మీరు అన్నట్టు, సారీ ఒక చిన్న పాయింట్, ఇప్పుడు పేరెంట్స్ కూడా ఆ స్టూడెంట్ ఏ స్కిల్ ఉంది అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని దాంట్లో పుల్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. చాలా వరకు ఇంకా మార్కెట్ లో ఎలా ఉంటుందంటే ఒక ఇంజనీరింగ్, ఒక డాక్టర్ అనే ఇలా ఈ వైజ్ హైలైట్స్ తోనే చూస్తున్నారు తప్ప ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి అనేటి ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో దే ఆర్ గోయింగ్ త్రూ సొసైటీ అండ్ పార్షియల్ లైక్ ప్రెస్టేజ్ ఇష్యూస్. బీటెక్ చదివేశాడు మా అమ్మాయి బీటెక్ చేసేసింది, ఇంజనీరింగ్ చేసింది, బట్ ఆర్ దే హ్యాపీ విత్ దట్? వాళ్ళకి ఎలాంటి కెరియర్స్ ఉన్నాయి, ఆ కెరీర్ లో గ్రోత్ అనేది ఉందా, ఇన్కమ్ ఎలా సోర్స్ ఉంది దాంట్లో, ఇవి ఆలోచించట్లేదు. అదే ప్రాబ్లం అవుతుంది. అందుకే వాళ్ళకి నేను అదే చెప్తాం అనుకుంటున్నా, మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా జస్ట్ మీరు ఎస్వి ప్రొఫెషనల్ గా రండి. మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాపర్ ప్లేస్మెంట్ అండ్ ప్రాపర్ కెరియర్ అనేది మీరు డెఫినెట్లీ బిల్డ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ విల్ ప్రామిస్ దెమ్ ఫర్ ష్యూర్. ఓకే, హియర్ అగైన్ కమింగ్ టు ప్లేస్మెంట్స్. చాలా మంది ప్లేస్మెంట్స్ ఇస్తాము అని చెప్పేసి అని నామకే వాసి 3-4 చూపించేసి వదిలేస్తారు. యూ విల్ గెట్ దీస్ యాజ్ పర్ యువర్ క్యాలిబర్ ఆర్ క్యాపబిలిటీ అని చెప్పేసి వదిలేస్తారు. బట్ మన దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? నో అండి, 3-4 ఇట్ నాట్ అన్ ఆపర్చునిటీస్ అండి. ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే కొంతమంది ఫస్ట్ ఆపర్చునిటీలో గ్రాప్ చేసుకున్నా ఉన్నారు, కొంతమంది 2-3 ఆపర్చునిటీస్ లో ఉన్నారు, కొంతమందికి 5 ఆపర్చునిటీస్ కావాలి. రేర్ కేసెస్ లో 10 ఆపర్చునిటీస్ మాకు వెళ్తుంది. బట్ ఐఎమ్ సేయింగ్ యూ ఇట్ మైట్ బి 10 ఆపర్చునిటీస్, 15 or 20 ఆపర్చునిటీస్ till our student is getting placed in a good company with a good role. అంత వరకు మనం పుష్ చేస్తాం మేము. ఓకే, యా డెఫినెట్లీ అండి. we have 100% రేషియో ఆఫ్ సెలక్షన్స్ అండి ఇక్కడ. యా బికాస్ we don't leave any student. ఒకళ్ళ స్టూడెంట్ కే వాళ్ళకి మొహమాటంకో దేనికో వాళ్ళు ఇంకా స్టెప్ తీసుకుంటాం తప్ప ఎస్వి ఆల్వేస్ ఆర్ ఫస్ట్ స్టెప్, టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద వేర్ ప్లేస్మెంట్స్ ఓవర్ దేర్. వాళ్ళకి ఆపర్చునిటీస్ పరంగా దే హ్యావ్ లాట్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద కరెంట్ బ్యాచెస్ అండి, మాకు ఇంతకుముందు ప్రీవియస్ బ్యాచెస్ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ మా దగ్గర నుంచి ప్లేస్మెంట్ తీసుకొని 2-3 years వర్క్ చేసి మంచి కార్పొరేట్ కంపెనీస్ లో ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వాలనుకుంటారు, వాళ్ళ రూల్స్ కానీ వాళ్ళ బెటర్ ఆపర్చునిటీస్ కోసం దే ఆర్ ఆల్సో కమింగ్ అండ్ వీఆర్ సేయింగ్ దెమ్ ఆల్సో వి ప్రొవైడ్ ది ఆపర్చునిటీస్ హియర్. సో వన్స్ యూఆర్ స్టూడెంట్ ఇన్ ఎస్వి ఆల్వేస్ యూఆర్ బ్యాక్ ఆఫ్ దెమ్. ఇట్స్ నాట్ లైక్ ఫర్ వన్ స్టేజ్. ఒక్కసారి వచ్చారు వెళ్ళిపోయారు, వాళ్ళతో మాకు సంబంధం ఏం లేదన్నట్టు కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చినా కానీ యు ఆర్ స్టిల్ సపోర్టింగ్ దెం. ఇట్స్ రియల్లీ అ వెరీ గుడ్ థింగ్ సర్. థాంక్ యూ అండి. And I have to share అండి, we are going to start the 100th batch in the very next month. Wow.
So now we came till this 100 batches. So rather than say 100 batches అనే దానికన్నా దీంట్లో ప్లేస్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ సక్సెస్ చూస్తే వీ ఫీల్ మోర్ ప్రౌడ్. అండ్ ఎగ్జాక్ట్లీ. దీనికి చాలా మంది అండి, కంపెనీస్ కావచ్చు, హెచ్ఆర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. అండ్ ఈవెన్ ఐ హ్యావ్ టు ఇంక్లూడ్ you అండి, because you are taking us more positively. థ్యాంక్ యూ And సో మచ్ thank you అండి. so much for your support also in this aspect. And great అండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ సక్సెస్ అండి. విష్ యూ గుడ్ లక్. Thank you సో so much. చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.